తిరుపతి తొక్కిసలాట ఘటనపై 4వ దశ విచారణ జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు. నారాయణప్ప, తొక్కిసలాట ఘటనపై 4వ దశ విచారణకు సంబంధించి వివరాలేంటి? స్వప్న, తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్లకు సంబంధించి తిరుమలలో టోకెన్ల జారీ సమయంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ కమిటీ తన విచారణ కొనసాగిస్తోంది. ఇప్పటికే 3 సార్లు విచారణ నిర్వహించిన 3 దశలుగా విచారణ నిర్వహించిన న్యాయ విచారణ కమిటీ ఇవాళ 4వ దశ విచారణ ప్రారంభించింది. ఇప్పటికే తొక్కిసలాట సమయంలో విధులు నిర్వహిస్తూ సస్పెండ్ గురైన అధికారులతో పాటు తొక్కిసలాట సమయంలో విధులు నిర్వహించి బదిలీ అయిన అధికారులను కూడా విచారించారు. అదేవిధంగా టీటీడీ ఈవో శ్యామలరావు, ప్రస్తుతం ఎస్పీగా ఉన్న హర్షవర్ధన్ రాజు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ను కూడా 3 దఫా విచారణలో సమయంలో విచారించారు. ఇప్పుడు 4వ దశ విచారణ కొనసాగుతుంది. ఈ రోజు అప్పట్లో తొక్కిసలాట సమయంలో టీటీడీ సివిఎస్ఓగా విధులు నిర్వహించిన శ్రీధర్ ను, అదేవిధంగా తొక్కిసలాట సమయంలో విధులు నిర్వహిస్తూ సస్పెండ్ గురైన డిఎస్పీ రమణ కుమార్ ను కూడా ఇవాళ విచారించనున్నారు. గతంలో రమణ కుమార్ ను విచారణకు పిలిపించిన సమయంలో నాకు కొంత సమయం కావాలని విచారణ ఎదుర్కోవడానికి అని ఆయన కోరిన నేపథ్యంలో ఈ 4వ దశ విచారణలో భాగంగా డిఎస్పీ రమణ కుమార్ ను ఇవాళ విచారించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తొక్కిసలాటల సమయంలో క్షతగాత్రులైన వారికి, గాయపడిన వారికి కావచ్చు, అదేవిధంగా ప్రాణాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం కూడా టీటీడీ చెల్లించింది. అదేవిధంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు టీటీడీలో తాత్కాలిక ఉద్యోగాలు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకుని అందుకు అనుగుణంగా సిపిఐ ధర్మకర్తల మండలిలో తీర్మానం చేసి కూడా వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఈ తొక్కిసలాటకు సంబంధించి తొక్కిసలాట సమయంలో టీటీడీ అధికారులు చేసిన ఏర్పాట్లలో వైఫల్యమా, లేక తొక్కిసలాట సమయంలో ఆ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తుల విధి నిర్వహణలో వైఫల్యమా అన్న అంశంపై పూర్తి స్థాయి విచారణ నిర్వహించి అందుకు తగిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని భావించిన ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. ఇందులో భాగంగానే మాజీ హైకోర్టు న్యాయమూర్తి సత్యనారాయణమూర్తిని న్యాయ విచారణ కమిటీ సభ్యులుగా నియమించి విచారణకు ఆదేశించడంతో ఆయన తిరుపతికి కేంద్రంగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసి విచారణ నిర్వహిస్తున్నారు. స్వప్న, ధన్యవాదాలు నారాయణప్ప.